చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. బలిదేవత 1000 మంది నిన్న వరంగల్కి వచ్చే ఉన్నాడు. ఎక్కడ మాటలు అక్కడనే ఇందిరాగాంధీని తిట్టిండు, పివి నరసింహరావు తిట్టిండు, రాజశేఖర రెడ్డి గారిని తిట్టిండు, కేసీఆర్ గారిని ఏమని పోయి నేను దొరికేనా? ఆయన ఎయ్యబట్టే తెలంగాణ వచ్చిందని పోయిందా పోలేదా? ఇప్పుడేమంటాను ఇక ఉక్కించుకుంటాడు కేసీఆర్. బిడ్డాయి కదా ఇక జనంలో దమ్ముంటే నువ్వు అన్ని పోకనమాట. కొడంగల్ ఓడిపోతే నేను రిజైన్ చేస్తాను. అప్పుడు రిజైన్ చేసి నా ఓడిపోయినాక ఆడ ఓడిపోయినాక మళ్ళీ ఇంటి వచ్చిన పడతాడు, ఈడ ఓడిపోయినాక మళ్ళీ ఆడ వచ్చిన పడతాడు. ఒక్క దిక్కున ఆయన గెలిపియలేదు. నిన్న నన్ను వచ్చి వరంగల్ రాక్షసుని ఓడగొట్టిందని ఆయన పరిచయం చెప్తాను. బిడ్డ నేను 7 సార్లు గెలిచిన, గెలిచింది 3 సార్లు వరుస గెలిచిన. ఒక్కటే మనం గుర్తు పెట్టుకోవాలి దయచేసి, జనగాం జిల్లాను అభివృద్ధి చేశాడు, జిల్లాను చేశాడు, కలెక్టర్ ఆఫీసు, మెడికల్ కాలేజ్, ఇవన్నీ మీన్స్ ఇలా రైతులు బాగుపడుతున్నాం. నువ్వు రైతు దినోత్సవం రేపు చేసుకుంటాను, సిగ్గున్నదా? ఏం చేసినావని రైతు దినోత్సవం చేసుకుంటావు చెప్పు? 2 నీళ్ళు వస్తలేవు, రైతు బంధు 2 టర్ములు రాలే, ఇప్పుడు ఇస్తాడట. ఎందుకు ఇస్తాడంటే ఎక్కేనా? ఇంతకుముందు చెప్పారు కొడంగల్లా ల్యాండ్ విత్డ్రా చేసుకున్నాడు. ఎవరు పోరాటం అది? మన పోరాటం. కేటీఆర్ నాయకత్వంలో పోరాటం చేశాం. రేపు రుణమాఫీ కూడా, రైతు బంధు కూడా పోరాటం చేస్తున్నాం హరీష్ అన్న నాయకత్వంలో. బిడ్డ వదిలిపెట్టాం. నువ్వు రైతు బంధు ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకుండా రైతు బంధు ఇప్పుడేదో ఇస్తారంటారు. బిడ్డ 2 టర్ములు ఇవ్వాలి. పోయినసారి ఒక్కసారి ఇచ్చేదో ఎలక్షన్ల ముందు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ముందు ఏదో ఇచ్చి డ్రామా చేద్దామని అనుకుంటారు. బిడ్డ 2 టర్ములది ఇప్పుడు ఇవ్వవలసిందే. 2 టర్ములు ఇవన్నీ ఏదో ఎలక్షన్ల ముందట మళ్ళా అప్పుడు బిడ్డ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇయ్యంది వదిలిపెట్టాం. మహిళలకు 25,000 ఇయ్యంది వదిలిపెట్టాం. రైతు కూలీలకు 1,850 ఇస్తామన్నది వదిలిపెట్టాం. కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా బంద్ పెట్టావే. కేసీఆర్ కిట్ ఇస్తలేవు. పెన్షన్ ఇంతప్పుడు చెప్తాడు 200 ఉండేదండి. మేమందరం 15 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గరికి పోయి తెలంగాణ కోసం రాజీనామా చేద్దామని మేము 15 మంది పోయినాం. వెనక నిమ్మలంగా వస్తాను. ఎందుకు అనుకున్నా, వస్తుందే అనుకున్నా. మేము 15 మంది రిజైన్ చేస్తే 16 రేవంత్ రెడ్డి తప్పించుకుని అవుతున్నా పడ్డాడు రిజైన్ చేయకుండా. మేము 15 మంది రిజైన్ చేసినాం. ఎక్కడి మీద తప్పిస్తాడు. బాబీ కోసం పోరాటం చేసి మీరు తన్నులు తింటారో, జైలు పోతారో, అవపడకుండానే కార్లు ఎక్కి అవుతున్నా పడ్డాడు. అంటే టైంకు మాయమవుతుంది. అంటే తెలంగాణ కోసం ఎన్నడూ కూడా పోరాటం చేయలేదు. మేము యూనివర్సిటీలో పోయినాం, అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు. పాప యూనివర్సిటీలో తెలుగుదేశం వారికి కొంతమంది కొట్టులు మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డిని కొట్టిరు, గోత్రం పడ్డాడు, దెబ్బ తిన్నాడు. నన్ను ఒక్కరిని నువ్వు తెలుగుదేశంలో ఉన్నా తెలంగాణ కోసం పోరాటం చేస్తామని మన వరంగల్ జిల్లా పిల్లలంతా నాకు అడ్డుండి నన్ను కాపాడినప్పుడు ఒక్క దెబ్బ వల్లేదు. అంటే ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడతాడు. విచిత్రం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు గోకర్ మాట వింటే. ఎసుంటి అబద్ధాల కోరంటే సోనియా గాంధీ ఆ వీడియో చూపెట్టే లేదు, ఉన్నదా చూపెట్టాలి. సోనియా గాంధీ 1000 మందిని చంపిన బలిదేవత అన్నాడు అంతేదా? ఇప్పుడేమంటాడు సోనియా గాంధీ మన వరంగల్కి వచ్చాం చూపెట్టారా? చూపెట్టు అన్న చూపెట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.